సో గుడ్ ఈవినింగ్ టు ఆల్, వెల్కమ్ టు పిఎం ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఆపరేషన్స్ అని చెప్తున్నాం. సో ఆపరేషన్స్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అయిన అంశం. సో మనకు రీసెంట్ గా జరిగిన ఆపరేషన్స్ ఏంటనేది మనం చూడాలి. సో ఇక్కడ ముఖ్యంగా చూడండి, ఆపరేషన్ ఇంద్రావతి అంటున్నాం. ఆపరేషన్ ఇంద్రావతి అని చెప్తున్నాం. సో ఆపరేషన్ ఇంద్రావతి అనేది సో ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది అనేది మనకి ఇంపార్టెంట్. సో ఆపరేషన్ ఇంద్రావతి అనేది మనం తీసుకుంటే 2024లోనే జరిగింది. ఇది 2024 మార్చి 21 తారీఖున ఆపరేషన్ ఇంద్రావతి అనేది జరిగింది. సో ఎందుకు అంటే, సో ఐటీ దేశంలో ఇటీవల ఐటీ దేశంలో ఏంటంటే తిరుగుబాటు అనేది జరిగింది. సో ఆ దేశ అధ్యక్షుడి పైన తిరుగుబాటు చేశారు ఆ దేశ ప్రజలు. సో ఐటీ దేశం. సో ఈ ఐటీ దేశం సంబంధించి మనం తీసుకుంటే, ఇక్కడ ఐటీ దేశంలో ఉన్న భారతీయ పౌరులని సో సురక్షితంగా భారతదేశానికి తరలించడం కోసము భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ ఇంద్రావతి. ఈ ఆపరేషన్ ఇంద్రావతిని ఎవరు ప్రకటించారు మనకు అంటే ఎస్ జయశంకర్ అనేవారు. ఎస్ జయశంకర్ ఎవరైనా అంటే మనకు భారతదేశం యొక్క విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్న పర్సన్ ఎస్ జయశంకర్. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఆపరేషన్ ఇంద్రావతిని ప్రారంభించడం జరిగింది. సో ఎప్పుడు అంటే 2024 మార్చి 21. సో ఐటీ దేశంలో ఆ ప్రజలు ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. ఆ దేశ అధ్యక్షుడి పైన తిరుగుబాటు చేస్తే సో దానిలో ఉన్న భారతీయులను సురక్షితంగా భారతదేశం తరలించడం కోసం. సో అంటే డైరెక్ట్ భారతదేశం తరలించలేదు. డొమినికన్ రిపబ్లిక్ అనేది ఉంటుంది. డొమినికన్ రిపబ్లిక్ అనేది ఉంటుంది. ఈ డొమినికన్ రిపబ్లిక్ అనే కంట్రీకి మొదటిసారిగా ఇక్కడ భారతీయులను తరలించడం జరిగింది. ఓకేనా, ఇది ఆపరేషన్ ఇంద్రావతి. అంటే ఇక్కడ చూడండి, ఐటీ అనే దేశం. సో ఐటీ అనే దేశము మనకు ఎక్కడ ఉంటుంది అంటే నార్త్ అమెరికా కాంటినెంట్ లో భాగంగా ఉంటుంది. నార్త్ అమెరికా కాంటినెంట్ లో భాగంగా ఐటీ అనే దేశం ఉంటుంది. ఈ ఐటీ దేశం యొక్క క్యాపిటల్ ఏంటి అంటే మనకు ఓకేనా పోర్ట్ హౌ ప్రిన్స్ అనేది దీని యొక్క క్యాపిటల్. సో కేవలం 1,16,00,000 జనాభా కలిగిన దేశం ఏంటి అంటే సో ఐటీ. సో కరేబియన్ దీవులో భాగంగా ఉంటుంది. కరేబియన్ దీవులో భాగంగా ఈ ఐటీ దేశం అనేది ఉంటుంది. ఐటీ దేశం అనేది కరేబియన్ దీవులో భాగంగా ఉంటుంది. సో నార్త్ అమెరికా ఖండం తర్వాత, నార్త్ అమెరికా అంటే అమెరికా దేశం తర్వాత అతి పురాతనమైన ప్రదేశం ఏంటంటే ఐటీ. సో ఇది ఎప్పుడు అంటే 1804 సంవత్సరంలో ఐటీ అనే దేశం ఏంటంటే స్వాతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది. సో ఏ దేశం నుంచి అంటే ఫ్రాన్స్ దేశం నుంచి ఇది స్వాతంత్రం పొందింది. సో కానీ 1862 వరకు కూడా దీనికి ఇండిపెండెన్స్ వచ్చినట్టు ఎవరు గుర్తించలేదు అంటే యుఎస్ఏ వాళ్ళు గుర్తించలేదు. 1862 తర్వాత యుఎస్ఏ కూడా దీని ఒక దేశంగా గుర్తించడం జరిగింది. ఐటీ యొక్క క్యాపిటల్ ఏంటంటే పోర్ట్ హౌ ప్రిన్స్ అనేది దీని యొక్క క్యాపిటల్ గా మనం చెప్తాం. 1,16,00,000 జనాభా కలిగిన దేశము. జనసాంద్రత కరేబియన్ దీవుల్లో జనసాంద్రత ఎక్కువగా ఉన్న దేశం ఏంటంటే ఇది. కరేబియన్ దీవుల్లో జనసాంద్రత ఎక్కువగా ఉన్న దేశం ఏంటి అంటే మనకు ఐటీ అనే దేశం. సో ఇటీవల మనకు తెలుసు ఆపరేషన్ ఇంద్రావతి అనేది దేనికి సంబంధించిందంటే సో ఐటీ దేశంలో ఉన్న ప్రజల్ని సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడం కోసము భారతదేశం చేపట్టిన ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ ఇంద్రావతి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన అంశం. సో నెక్స్ట్ ఆపరేషన్ ఏంటంటే సో నెక్స్ట్ ఏంటంటే సో నెక్స్ట్ ఆపరేషన్ కరుణ అని చెప్తున్నాం. ఆపరేషన్ కరుణ. సో ఆపరేషన్ కరుణ అనేది ఏంటంటే 2023 మే 18 తారీఖున సో మయన్మార్ దేశాన్ని సో ఒక తుఫాన్ అనేది బాగా ఇబ్బంది చేసింది. సో ఆ తుఫాన్ని మనం ఏమంటాం అంటే మోర్చా తుఫాన్ అని చెప్తాం. ఈ మోర్చా తుఫాన్ యొక్క బాధితులను కాపాడడం కోసం సహాయాలు అందించడం కోసం భారతదేశం చేపట్టిన చర్య ఏంటంటే ఆపరేషన్ కరుణ అని చెప్తున్నాం. ఆపరేషన్ కరుణ. సో సింపుల్ గా ఏంటంటే మయన్మార్ దేశంలో వచ్చిన మోర్చా తుఫాన్ బాధితుల్ని సహాయ సహకారాలు అందించడం కోసం భారతదేశం చేపట్టిన ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ కరుణగా మనం గుర్తించుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఆపరేషన్ కావేరి అంటాం. ఆపరేషన్ కావేరి అనేది కూడా మనకు ఇంపార్టెంట్ అయిన అంశం. ఆపరేషన్ కావేరి. సో ఆపరేషన్ కావేరి అనేది ఏంటి అంటే మనకు ఆపరేషన్ కావేరి. సో ఆపరేషన్ కావేరి అనేది సూడాన్ దేశంలో ఉన్న భారతీయులను సురక్షితంగా భారతదేశం తీసుకురావడం కోసం చేపట్టిన ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ కావేరి అన్నమాట. సో ఇది కూడా మనకు 2023 సంవత్సరంలోనే జరిగింది.
2023 సంవత్సరంలో అనేది జరగడం. సో నెక్స్ట్ ఆపరేషన్ దోస్త్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఆపరేషన్ దోస్త్ అన్నమాట. సో ఆపరేషన్ దోస్త్ అనేది దేనికి సంబంధించింది అంటే, సో ఇది ఆపరేషన్ దోస్త్ అనేది మనకు ముఖ్యంగా రీసెంట్ గా సిరియా మరియు టర్కీ దేశంలో ఏమొచ్చిందంటే, సో భూకంపం అనేది రావడం జరిగింది. సో టర్కీలో వచ్చిన భూకంపం అనేది దాదాపు 7.2 రిక్టర్ స్కేల్ నమోదు చేయడం జరిగింది. సో మీ అందరికి తెలుసు భూకంపాలను రిక్టర్ స్కేల్లో నమోదు చేస్తారు. సో ఎంత పాయింట్ వచ్చిందంటే 7.2 రేంజ్ లో వచ్చిందనమాట భూకంపం. సో ఇక్కడ టర్కీలో ఉన్న భారతీయులను సురక్షితంగా భారతదేశం తీసుకురావడం కోసం భారతదేశం చేపట్టిన ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ దోస్త్. సో మనకి ఇది 2023 ఫిబ్రవరి 6 తారీఖున మనకు సో సిరియాలో భూకంపం అనేది రావడం జరిగింది. సో ఇది దానికి సంబంధించిన అంశాలను మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఆపరేషన్ అజయ్ అంటున్నాం చూడండి, ఆపరేషన్ అజయ్. సో ఇది కూడా మనకు ముఖ్యమైన అంశం. సో ఆపరేషన్ అజయ్ అనేది ఏంటి మనకు అంటే, ఆపరేషన్ అజయ్ అనేది ఇజ్రాయెల్. సో రీసెంట్ గా మనందరికి తెలుసు ఇజ్రాయెల్ అండ్ హమాస్ ఈ రెండు దేశాల మధ్య మనకి ఏంటంటే యుద్ధం అనేది జరిగింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభం అనేది జరిగింది. ఎప్పుడు అంటే మనకు అక్టోబర్ 12, 2023న ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అనేది, అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాల మధ్య ప్రారంభమైన యుద్ధాన్ని మనం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంగా మనం చెప్తాం. హమాస్ యుద్ధంగా మనం దీన్ని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు ప్రారంభమైంది అంటే అక్టోబర్ 12, 2023. సో ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న భారతీయులను సురక్షితంగా కాపాడడం కోసము, అక్కడ నుంచి భారతదేశం తీసుకురావడం కోసము సో భారతదేశం చేపట్టిన ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ అజయ్ అన్నమాట. ఆపరేషన్ అజయ్ అనేది కూడా మనకు ముఖ్యమైన అంశంగా మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఆపరేషన్ ఏంటి అంటే, సో కొన్ని ఇంపార్టెంట్ ఆపరేషన్ చూద్దాం మనము. సో ఆపరేషన్ గంగా అని చెప్తున్నాం, ఆపరేషన్ గంగా. సో ఆపరేషన్ గంగా అనేది కూడా దేనికి సంబంధించిందంటే, సో రష్యా-ఉక్రెయిన్ వార్ అనేది జరిగింది. జరుగుతూనే ఉంది ఇంకా కూడా. సో రష్యా-ఉక్రెయిన్ వార్ లో భాగంగా, సో ఎప్పుడు స్టార్ట్ అయింది రష్యా-ఉక్రెయిన్ వార్ అంటే మనకు 2022 ఫిబ్రవరి 26 తారీఖున ఇది స్టార్ట్ అయింది. సో స్టిల్ నౌ ఇది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఉక్రెయిన్ రష్యా వార్ అనేది. సో దీనికోసం అంటే ఇక్కడ ఉక్రెయిన్ దేశంలో ఉన్న పౌరులను సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడం కోసము భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ గంగా అని చెప్తున్నాం. ఆపరేషన్ గంగా అంటున్నాం. ఉక్రెయిన్ దేశంలో ఉన్న పౌరులను, భారతీయ పౌరులను, ఇక్కడ ముఖ్యంగా మెడిసిన్ చదువుతున్న వాళ్ళను సో భారతదేశానికి తీసుకురావడం కోసము భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ గంగా. అయితే ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఒక భారతీయ విద్యార్థి చనిపోవడం జరిగింది. ఒక స్టూడెంట్ అనేవాడు ఆల్రెడీ చనిపోయాడు. సో ఒక పర్సన్ ఏమయ్యాడు అంటే ఇంజ్యూర్ అయింది అనమాట. ఇంకో స్టూడెంట్కి ఏమైంది అంటే సో ఇంజ్యూర్ అయింది అనమాట. సో అట్లా కూడా మనం గుర్తించుకోవాలి. ఆపరేషన్ గంగా సో 2022 ఫిబ్రవరి 26 తారీఖు అంటే 2 సంవత్సరాలు కూడా ఇది కంప్లీట్ కావడం జరిగింది రీసెంట్గా ఆపరేషన్ గంగా అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఆపరేషన్ దేవి శక్తి అంటున్నాం. ఆపరేషన్ దేవి శక్తి అనేది కూడా మనకు ఇంపార్టెంట్ అయిన ఆపరేషన్ మనం చెప్పుకోవచ్చు. సో ఆపరేషన్ దేవి శక్తి అనేది ఏంటంటే మనందరికీ తెలుసు 2021 ఆగస్టు 16 తారీఖున సో ఆఫ్ఘనిస్తాన్ దేశం యొక్క అధ్యక్షుడిని తరిమి కొట్టి ఆ దేశాన్ని ఎవరు గుప్పట్లో తీసుకున్నారంటే తాలిబాన్లు గుప్పట్లోకి తీసుకోవడం జరిగింది. సో తాలిబాన్ అంటే అర్థం ఏంటంటే విద్యార్థి అని అర్థం. సో ఈ తాలిబాన్ల ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనేది రూల్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ తాలిబాన్లు ఎప్పుడైతే వచ్చారో సో అప్పుడు భారతదేశంలో అంటే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉన్న భారతీయులను సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడం కోసము భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ దేవి శక్తి. సో దీని 2021 ఆగస్టు 16 తారీఖున మనం ఇలా తీసుకురావడం జరిగింది. ఓకేనా. సో ఇట్లా 2021 ఆగస్టు 16 ఆపరేషన్ దేవి శక్తి దాదాపు 800 మంది భారతీయులను భారతదేశానికి సురక్షితంగా తీసుకురావడం జరిగింది ఆపరేషన్ దేవి శక్తిగా.
సో అంతకంటే ముందు మనకుండే కొన్ని ముఖ్యమైన ఆపరేషన్లు అనేది మనం చూస్తే, సో ఏంటి ఉన్నాయి మనకు అంటే ఆపరేషన్ పోలో. మీ అందరికి తెలుసు ఆపరేషన్ పోలో అనేది ఎందుకు సంబంధించింది. ఆల్రెడీ తెలంగాణ మూవ్మెంట్ లో కూడా మీరు దీన్ని చదువుకుంటారు, ఆపరేషన్ పోలో అంటున్నాం. సో ఆపరేషన్ పోలో అనేది అంటున్నాం. సో ఎప్పుడు జరిగింది అంటే 1948 సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగింది ఆపరేషన్ పోలో. సో ఎందుకంటే హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసుకోవడం కోసం సో చేపట్టిన మిలిటరీ యాక్షన్ ని మనం ఏమంటామంటే ఆపరేషన్ పోలో అంటాం. సో ఆపరేషన్ పోలో తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆపరేషన్ విజయ్ అని చెప్తాను. సో ఆపరేషన్ విజయ్ అనేది దేనికి సంబంధించిందంటే మనకు 1961 డిసెంబర్ మంత్లో మనకు ఆపరేషన్ విజయ్ని ప్రారంభించడం జరిగింది. దేనికోసము అంటే మనకు గోవా ప్రాంతాన్ని భారత భూభాగంలో కలిపి వేసుకోవడం కోసము భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏంటంటే ఆపరేషన్ విజయ్. సో ఇట్లా పోర్చుగీస్ దేశం నుంచి మనం ఏం చేసామంటే సో గోవా అనే ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసుకోవాలి. సో ఇక్కడ గోవా అనేది 12వ రాజ్యాంగ సవరణ 1942 ద్వారా భారత భూభాగంలో ఒక కేంద్రపాలిత ప్రాంతంగా యూటీగా దీన్ని ఏర్పాటు చేశారు. సో ప్రజెంట్ రాష్ట్రంగా గోవా అనేది కొనసాగుతుంది. భారతదేశంలో 25వ రాష్ట్రం ఏంటంటే గోవా అనేది మనం ఇక్కడ గుర్తించుకోవాలి. ఓకేనా, ఇది ఆపరేషన్ విజయ్కి సంబంధించిన అంశం. నెక్స్ట్ ఏంటి అంటే ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఆపరేషన్ బ్లూ స్టార్. సో ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది దేనికి సంబంధించిందంటే సో ఖలిస్తాన్ అంటే ఏంటి మనకు అంటే సిక్కు మతానికి సంబంధించిన వాళ్ళు సపరేట్ మాకు దేశం కావాలి, సో భారతదేశం నుంచి విడిపోయి ఉంటామని సో ఒక నినాదం తీసుకొచ్చారు. దాన్ని మనం ఏమంటామంటే ఖలిస్తాన్ అంటాం. సో సిక్కు మతాలకు సపరేట్ దేశంగా ఉండడం కోసం ఏర్పాటు చేసుకున్న దాన్ని మనం ఖలిస్తాన్ అంటున్నాం. అయితే ఈ ఖలిస్తాన్ ను సంబంధించిన సిక్కు మతస్థులు ఏం చేస్తారంటే 1984లో ఇందిరాగాంధీని బ్లాక్ మెయిల్ చేస్తారు. సో ఏంటి అంటే మాకు సపరేట్ ఖలిస్తాన్ దేశం కావాలి అని వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ ఖలిస్తాన్ సంబంధించిన సిక్కు మతస్థులను తీవ్రంగా అణచివేసిన పర్సన్ ఎవరు అంటే ఇందిరాగాంధీ గారు. అందుకే మనం ఆపరేషన్ బ్లూ స్టార్ వల్లనే ఎవరు చనిపోయారు అంటే సో ఇట్లా సిక్కు మతస్థులకు వ్యతిరేకంగా మారిన వ్యక్తి ఎవరు అంటే ఇందిరాగాంధీ. కాబట్టి సో ఇందిరాగాంధీని సిక్కు మతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే చంపేస్తారు అన్నమాట. ఓకేనా, ఇది ఆపరేషన్ బ్లూ స్టార్ 1984. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన అంశం. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే మనకు ఆపరేషన్ పవన్. సో ఆపరేషన్ పవన్ అనేది దేనికి సంబంధించిందంటే ఇది 1987లో జరిగింది. సో 1987లో జరిగింది. సో ఎల్టీటీ అంటాం. ఎల్టీటీ అంటే ఏంటి మనకు అంటే లిబరేషన్ తమిళ్ టైగర్ ఈలం అంటాం. లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్ ఈలం అంటాం. సో ఈ ఎల్టీటీ వాళ్ళకు వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ తీసుకున్న చర్యను మనం ఏమంటామంటే ఆపరేషన్ పవర్. సో అప్పుడు ఎల్టీటీ వాళ్ళు ఏమైతారు అంటే రాజీవ్ గాంధీ ఏం చేస్తాడు, ఎల్టీటీ వాళ్ళకి సంబంధించి సో వ్యతిరేకంగా వీళ్ళు ఎక్కడ కనబడిన కాల్చివేయాలనే ఆజ్ఞలు జారీ చేయడం వల్ల సో ఇట్లా ఎల్టీటీ వాళ్ళ దృష్టిలో రాజీవ్ గాంధీ అనేవాడు వ్యతిరేకంగా మారిపోతాడు. సో ఎల్టీటీ వాళ్ళ వల్ల రాజీవ్ గాంధీ 1991లో చనిపోతాడు. సో ఇక్కడ ఆపరేషన్ బ్లూ స్టార్ వల్ల 1994లో చనిపోయిన వ్యక్తి ఎవరు అంటే ఇందిరాగాంధీ. సో ఇట్లా రాజీవ్ గాంధీ కూడా మనకు 1991లో మరణించడం జరుగుతుంది. సో ఇది ఆపరేషన్ పవన్. సో ఇవన్నీ కూడా మనకు ముఖ్యమైన ఆపరేషన్స్. సో రీసెంట్ గా జరిగిన ఆపరేషన్ ఇంద్రావతి కావచ్చు, ఆపరేషన్ కర్ణ కావచ్చు, ఆపరేషన్ కావేరి కావచ్చు, ఆపరేషన్ దోస్తు కావచ్చు, ఆపరేషన్ అజయ్ కావచ్చు. ఓకేనా, సో ఇలా ముఖ్యమైన ఆపరేషన్స్ దేవి శక్తి కావచ్చు అండ్ మనకు ఇంకా గంగా కావచ్చు. ఇవన్నీ కూడా ముఖ్యమైన ఆపరేషన్స్ మనం గుర్తించుకోవాలి. సో ఇది ఈరోజు సంబంధించిన టాపిక్. థ్యాంక్ యూ.